హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజా జన్ను విలేజ్ వ్లాగ్స్. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోనైతే అసలు స్కిప్ చేయకండి. అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క చిన్న లైక్ నాకైతే చాలా మోటివేషన్గా ఉంటుంది. అలానే ఈ వీడియోకి హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. కొద్దిగా పాయింట్స్ ఇస్తే ఈ వీడియో మరికొందరికైతే షేర్ అవుతుంది. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే ఈరోజు నా డే అనేది కొద్దిగా లేట్గా స్టార్ట్ అయింది. అంటే రోజునేమో ఉదయాన్నే లేవగానే వాకిలు ఊడవడం, ఇల్లు ఊడ్చుకోవడం ఇవన్నీ చేసుకుంటాను కదా. కానీ ఈ రోజు అయితే అలా కాదు. నార్మల్గా అంటే మనం ఒక 10 అలా అయిన తర్వాత పనులు అలా చేసుకుంటామో సేమ్ అలా అయితే చేసుకున్నాను. ఫస్ట్ లేవగానే బ్రష్ చేసేసి ఇల్లు మొత్తము కూడా క్లీన్ చేసేసుకుని నీట్గా ఈరోజు ఇంకా ఇంటిని ముందు శుభ్రం చేసేసుకున్నాను. తర్వాత ఇంకా వంట పని చేద్దామని చెప్పేసి టిఫిన్ అయితే ఏమీ వేయలేదు. దానివల్ల ఇంకా కొద్దిగా వేడి నీళ్ళు అయితే పెట్టుకుని తాగుదామని చెప్పేసి, అంటే ఈరోజు కొద్దిగా లేట్గా అయితే నిద్ర లేచాము. దానివల్ల ఇంకా అంటే ఈరోజు మా పిల్లలకి అలానే మా వారు ఇద్దరు కూడా ఇంటి దగ్గర ఉన్నారు. దానివల్ల మేమైతే లేట్గా లేచేసరికి ఇలా పనులన్నీ కూడా కొద్దిగా లేట్గా చేసుకుంటున్నాను. ఈరోజు టిఫిన్ కూడా ఏమీ లేదని చెప్పేసి ఇంకా ఈరోజు ఇలా అన్నము కూర వండేసేద్దామని చెప్పేసి ఇలా దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఒక పక్క ఏమో వేడి నీళ్ళు కాసాను కదా, ఇంకా అవి కూడా తాగుదామని చెప్పేసి ఒక గ్లాస్లో అయితే పోసేసుకున్నాను. ఈరోజు కొద్దిగా లేట్గా అంటే ఈ వీడియో అంటే ఇప్పటి నుండి అంటే ఒక 9:30 ఆ టైం నుండి వీడియో అయితే షూట్ చేశాను. ఈరోజు అంటే లేవడమే మేము 8కి అలా అయితే లేచాము. ఈరోజు ఒక్కరోజే అలా లేట్గా లేచాము. ఎందుకంటే ముందు రోజు మేమైతే పొలం వెళ్ళాము. దానివల్ల ఈరోజు కొద్దిగా ఒళ్ళు నొప్పులుగా అనిపించి ఇంకా ఈరోజైతే అస్సలు లేవలేకపోయాము. అది కాకుండా మా బాబుకి కూడా స్కూల్ లేదు కాబట్టి ఇంకా అలా రెస్ట్ తీసుకున్నామనే చెప్పాలి. ముందు రోజైతే పొలం వెళ్ళాను అని చెప్పాను కదా. ఎందుకు వెళ్ళాము అంటే మేము అంతకుముందు చూపించాను కదా, వరికి మేము మందులు కొట్టడానికి వెళ్ళినప్పుడు అలాంటి టైమ్స్లో నేను వీడియోస్ తీసి చూపించాను కదా మీకు. సేమ్ అలానే ఇప్పుడైతే కోత కోసేసిన తర్వాత మనకి పనలు తిప్పడం అంటారు చూసారా, అలా అయితే మేము పనలు అంటారు, కొంతమంది వదులు తిప్పడం అంటారు. మీ సైడ్ మరి ఏమంటారో నాకైతే తెలీదు. అంటే వరిని కోసేసి అంటే కోత కోసిన తర్వాత వరి మొత్తము కూడా కంకులన్నీ ఒక్కొక్క చోట వేస్తారు కదా, అదంతా కూడా పొడి పొడిగా ఉండడానికి అంటే 2 డేస్ అయిందనుకోండి, అంటే ఈరోజు కోసారనుకోండి 2 డేస్ తర్వాత మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత అలా తిప్పుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ కట్టేది కడతారు కదా, అంటే కుప్పలు లాగా వేస్తారు కదా, ఆ టైంకి మనకి పొలాలన్నీ కూడా మంచిగా ఉంటాయి. అంటే పొడి పొడిలాడిపోతా మొత్తము కూడా ఒడ్డు బాగుంటుంది, ఎండుతాయి అని చెప్పేసి అలా చేస్తారనుకుంటా. మనకి వ్యవసాయం గురించి అయితే అంతగా తెలియదులేండి, ఏదో నార్మల్గా తెలుసు అంతే. కాకపోతే మా అమ్మ మా నాన్న అలానే అంటే మా అత్తగారి ఫ్యామిలీ వాళ్ళు కానీ అందరూ కూడా మాకు వ్యవసాయం చేసుకునే వాళ్ళే. మేమందరము కూడా జాబ్స్ అలాంటివి అయితే ఏమీ లేవు. ఇటు అంటే మా ఇంటి తరపు వాళ్ళు కానివ్వండి, అలానే మా హస్బెండ్ ఇంటి తరపు వాళ్ళు కానీ అందరము కూడా వ్యవసాయం వాళ్ళమే. మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. మాకు మ్యారేజ్ అయితే ఒక 4-5 ఇయర్స్ అయితే అవుతుంది దగ్గర దగ్గర. అయితే నేను ఇంతవరకు ఇప్పటికీ కూడా ఒక్క క్లోజ్ ఫ్రెండ్ కానివ్వండి, అలానే బెస్ట్ ఫ్రెండ్స్ కానివ్వండి, లేదా మామూలుగా ఫ్రెండ్స్ అంటే కొంతమంది ఉంటారు కదా, కొద్దిగా వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం అలా చేస్తూ ఉంటారు కదా, అలా అయితే ఇంతవరకు అసలు ఎప్పుడూ లేదు. ఎందుకంటే నేను మ్యారేజ్ అయిన దగ్గర నుండి కూడా ఏదో నా ఇల్లు నేను అంటే నా ప్రపంచం వేరేలాగా ఉంది అన్నట్టుగానే ఉంటాను ఫస్ట్ నుండి కూడా. అంటే నా పని నేను చేసుకోవడము, అంటే వంట చేసుకోవడం, తినడం, లేదంటే పడుకోవడం, ఏదైనా సరే నేను అంటే నా అంతటే నేను ఒక్కరి గురించి అసలు ఆలోచించకుండా నా అంతట నేను, నా మైండ్ సెట్ ఎందుకో కానీ వేరేలాగా ఉంటుందంటే మన ప్రపంచం మనది, ఎవరిదో చూడాల్సిన పని లేదు, ఎవరి దగ్గరికో వెళ్ళాల్సిన పని లేదు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను ఫస్ట్ నుండి కూడా అలవాటు చేసుకున్నది ఏంటంటే మనం ఎవ్వరింటికి కూడా అసలు వెళ్ళకూడదు. అంటే ఒకరింటికి వెళ్ళాము అంటే అవి ఏవో ఒక గొడవలకైనా కారణం తీస్తాయి. ఎందుకంటే ఒకరోజు కాకపోవచ్చు, కాకపోతే కొన్ని డేస్కైనా సరే ఏదో ఒక టైంలో మనకి మనస్పర్ధలు వస్తాయి. వాళ్ళ మీద మనకేదో అనిపించిందని, వాళ్ళకి మన మీద ఏదో అనిపించిందని, ఇలా చిన్న చిన్నవి వస్తాయి కదా మిస్అండర్స్టాండింగ్స్. అలాంటి వాటి వల్ల నేను అస్సలు ఇప్పటికీ కూడా ఎవ్వరింటికి వెళ్ళను. నా మ్యారేజ్ అయ్యి చెప్పాను కదా 4 ఇయర్స్ అయిందని చెప్పేసి, ఇంతవరకు ఎవరిళ్ళకి అసలు వెళ్ళను. అంత సామాన్యంగా ఏదో పని ఉంటే తప్ప నార్మల్గా నేను ఇంకా ఇంటి దగ్గరే ఉంటాను. ఖాళీగా ఉన్న టైంలో టీవీ చూసుకోవడం, లేదంటే ఇంటి పనులు, వంట పనులు, ఇంతవరకే నా పనులు. లేదనుకోండి పిల్లలతో ఆడుకోవడం, ఇంకా మా హస్బెండ్తో గడపడం, అలానే మా అత్తయ్య వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఎక్కువగా ఉంటాను. అలానే నేను ఎక్కువగా వెళ్ళేది ఎవరింటికంటే మాకు ఇంటి పక్కన అత్తయ్య వాళ్ళు ఉన్నారు కదా, అంటే మా మామయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇల్లులు ఉన్నాయి కదా, ఒక ఇద్దరు అన్నయ్యలు అయితే ఉన్నారు. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తాను. అది కూడా ఎప్పుడైనా ఒకసారి వెళ్తాను. డైలీ వెళ్ళేసి అలా ఉండటం కూడా అలా ఏమీ ఉండదు. ఇంకా నార్మల్గా ఎప్పుడైనా సరే అలా కొంచెం సేపు సాయంత్రం టైంలో అంటే వెళ్ళాలి అనిపించినప్పుడు మాత్రమే వెళ్తాను. నార్మల్గా ఇంకా రోజు కూడా అసలు వెళ్ళను.
అలాంటిది నేను ఇంటి దగ్గరే నా పనులు చేసుకుంటూ నేను ఇంటి దగ్గరే ఉంటాను చాలా వరకు. అంటే నా ఇంట్లో పనులు, నా పిల్లలు, అలానే పిల్లల్ని చూసుకోవడము, అలానే మా హస్బెండ్‌ని చూసుకోవడం. ఇంకా నాకంటూ ఒక బెస్ట్ ఫ్రెండ్స్ అలా కూడా ఏమీ ఉండరు. అంటే కొంతమంది అంటూ ఉంటారు కదా! మనకంటూ కొంచెం ఒక ఫ్రెండ్స్ అలానే బెస్ట్ ఫ్రెండ్స్ అలా ఉండాలి అనేసి లైఫ్‌లో. కానీ నాకైతే ఫస్ట్ నుండి కూడా ఎవ్వరు బెస్ట్ ఫ్రెండ్స్ అలా అయితే ఏమీ లేదు. అంటే స్కూల్లో అలా చదువుకునేటప్పుడు కూడా అసలు ఎవరు ఫ్రెండ్స్ గానీ మామూలుగా బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ అంత ఎవరు ఉండేవాళ్ళు కాదు. నార్మల్‌గా ఉండేవాళ్ళము. కాకపోతే ఇప్పుడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత అసలు అలా వాళ్ళు మెసేజ్ చేయడం కానీ, ఫోన్ చేయడం కానీ చాలా తక్కువ. అంటే ఎవరి లైఫ్ వాళ్ళదే కదా! కానీ ఆ టైంలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే కొంతమంది ఉన్నారులెండి. ఇంకా వాళ్ళు కూడా ఇప్పుడు నాతో అంటే కాంటాక్ట్‌లో అయితే ఎవరు లేరు. బట్ మ్యారేజ్ అయిన తర్వాత ఎవ్వరు కూడా నేను అంత క్లోజ్‌గా ఎవరితో కూడా ఉండను. ఎందుకో తెలీదు నాకు నచ్చదు. అంటే వేరే వాళ్ళతో మాట్లాడితే ఎవరు నన్ను అంటే నాకేంటంటే మనుషులు ప్రభావం అంటే అంటారు కదా! మన ముందు ఒకలాగా, మన వెనక ఒకలాగా ఉంటారనేసి. ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్నదైతే అదే. మన ముందేమో నవ్వుతూ ఉంటారు. మన వెనకాల మన గురించి గోతులు తీస్తూ ఉంటారు. అందుకే నాకైతే ఫ్రెండ్‌షిప్ అన్నా, అలాంటివన్నా అసలు నచ్చదు. ఫస్ట్ నుండి కూడా ఇదొకటి అలవాటయిపోయింది. ఎందుకో తెలీదు కానీ. కానీ చిన్నప్పటి నుండి మేము కొద్దిగా బాధలు పడుతూ పెరిగాము. దానివల్ల ఇంకొంచెం మనుషుల్ని అర్థం చేసుకోవడం నాకు నేర్పించింది నా జీవితంలో. నాకంటూ నా లైఫ్‌లో ఒకరితో ఇవన్నీ కూడా అంటే నా లైఫ్‌లో జరిగే ప్రతి ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా షేర్ చేసుకునేది ఎవరైనా ఉన్నారు అంటే అది మా వారు మాత్రమే. ఎందుకంటే ఆయనకొక్కరికే నేను ఏదైనా సరే చెప్పుకుంటాను. ఆయనకి వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఎవరితో అయినా షేర్ చేసుకుంటారో, షేర్ చేసుకోరో నాకైతే తెలీదు కానీ నేను మాత్రం ప్రతి ఒక్కటి అంటే ఒక చిన్న చిన్న విషయం దగ్గర నుండి ప్రతి ఒక్క పెద్ద పెద్ద విషయాల వరకి కూడా అంతా కూడా మా వారితోనే షేర్ చేసుకుంటాను. అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నా లేదా ఇళ్ళ పక్కల వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉంటాం కదా వెళ్ళేసి, అలా ఎవ్వరితో మాట్లాడకుండా మా వారే అంటే నా ప్రపంచం మొత్తం మా వారే అన్నట్టుగా. అంటే నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ మా వారే. అలా మా వారితోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. అంతకు మించి నేనైతే ఎవరింటికి వెళ్ళను. ఎవరి దగ్గర కూడా మాట్లాడను. నార్మల్‌గా ఉంటాను అంతే వెళ్ళినా కూడా. ఎందుకంటే నాకు ఫస్ట్ నుండి ఒక భయం ఉంది. ఏంటంటే అంతకుముందేమో కొత్తగా పెళ్ళయింది కదా! అప్పట్లో వెళ్తేనేమో ఈ పెళ్ళయింది ఎలా ఉన్నారో అలా చూస్తారని చెప్పేసి అలా అనిపిచ్చేది. తర్వాత పిల్లలు అంటే ప్రెగ్నెంట్ అయ్యాను కదా! ప్రెగ్నెంట్ అప్పుడు వెళ్తే దిష్టి తాకుతది అది ఇది అంటారు కదా! అలా అనేసి అప్పుడు వెళ్ళేదాన్ని కాదు. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు ఉండటం, పిల్లలు ఇంట్లో పని చేసుకోవడం అది సరిపోయేది. ఇంకా ఇప్పుడంటారా అసలు ప్రెజెంట్ ఉన్న మూడే పోయిందంటే ఇంకా వాళ్ళెవరో మనమెవరో అన్నట్టుగా ఉంటుంది. అంటే ప్రెజెంట్ ఎవరి పనులు వాళ్ళవే అయిపోయాయి కదా! దానివల్ల ఇంకా మన పనులేదో మనం చేసుకోవడం, మనం తిన్నామా, ఉన్నామా అన్నట్టుగా ఉండడం అయితే సరిపోతుంది. అలాంటిది మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా! ఇంకా ఎక్కడికైనా వెళ్ళాననుకోండి ఈ యూట్యూబ్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల సగం నేనసలు బయటికి వెళ్ళడమే మానేశాను. అంటే వాళ్ళేమి నా గురించి బ్యాడ్‌గా ఏమీ మాట్లాడరు. కాకపోతే ప్రతి చిన్నదానికి కూడా వీడియోస్ చేస్తావు కదా! అలా మాట్లాడుతూ ఉంటారు. నాకే ఏదోలాగా అనిపిచ్చిద్ది. అంటే ప్రతి ఒక్కరు ఇలా అడుగుతున్నారు కదా! అంటే వాళ్ళకి మంచిగా అనిపించి అడుగుతారో, అంటే నచ్చక అడుగుతారో నాకు తెలీదు కానీ ఇలా అడుగుతారేంటి అనిపిచ్చిద్ది. ఇంక దానివల్ల నేనసలు బయటికి వెళ్ళినా కూడా ఎవరితో కూడా ఎక్కువగా అంతా మూవ్ ఆన్ అవ్వను. నార్మల్‌గా నా పనేదో నేను చేసుకోవడం, వచ్చేసేయడం అలా అయితే ఉంటాను. కానీ నాకు కూడా ఫ్యూచర్‌లో ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ దొరకాలి అనుకుంటున్నాను. అంటే మా ఊర్లోనే నాకు కొద్దిగా దగ్గరలో ఒక మంచి ఫ్రెండ్ అయితే దొరకాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా మనం టెంపుల్స్‌కి వెళ్ళేటప్పుడైనా సరే పూజలు చేసుకుంటూ ఉంటారు కదా! అలాంటి టైమ్స్‌లో ఎవరైనా మనతో పాటు రావడానికి కూడా బావుంటారు కదా! అలా చిన్న చిన్న టైమ్స్‌లో వాళ్ళతో అంటే మనతో పాటు ఇంకొకరు ఉంటే బావుండు అనిపించే టైమ్స్‌కి వాళ్ళు ఉంటారనేసి అనిపిస్తూ ఉంటది అప్పుడప్పుడు. కానీ ఇప్పట్లో నాకు అలాంటివైతే ఏమి లేవు. అంటే ఫ్రెండ్స్‌తో వెళ్ళటము, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం ఇలా కూడా ఏం లేదు. ఏదో నా పని నేను చేసుకున్నానా, మా వారు, నేను, పిల్లలు మా పనేదో మేము అలా అయితే ఉంటాము. ఇంకా ఇంట్లో ఉన్నానంటే చాలు ఇంకా ఫోన్ చూసుకోవడమా, లేదా టీవీ చూసుకోవడమా, లేదా పిల్లల్ని చూసుకోవడమా మధ్యాహ్నం టైంలో ఇలా చేస్తూ ఉంటాను. ఇంకా ఇప్పటికైతే ఇంటి పనులైతే చూసారు కదా మీరు. ఫస్ట్ ఇంకా బట్టలన్నీ కూడా ఉంటే మడత పెట్టేశాను. ముందు రోజు పొలం వెళ్ళాను అని చెప్పాను కదా! పొలం వెళ్ళామని చెప్పేసి ఇంక సాయంత్రం వచ్చిన తర్వాత కొద్దిగా ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయని చెప్పేసి బట్టలన్నీ కూడా ఉతికినవి అలాగే పెట్టేసేసాను. ఈరోజు కూడా బట్టలైతే ఏమీ ఉతకలేదు. ఎందుకంటే కొద్దిగానే ఉన్నాయిలెండి. ఇంకా అన్నీ 2 డేస్‌వి కలిపేసి ఒకసారి ఉతుకుదామని చెప్పేసి అంటే నిన్నటివి, ఈరోజువి అయితే ఉతకలేదు. ఇంకా రేపైతే ఉతుకుదామని చెప్పేసి అలానే అట్టిపెట్టేసాను. ఇంకా అవన్నీ కూడా మడత పెట్టినవి నిన్నటివి. అంటే నేను పొలం వెళ్ళాను చూసారా? ఆ రోజు బట్టలన్నీ కూడా కూర్చుని బట్టలైతే మడత పెట్టేశాను.
బట్టలన్నీ కూడా మడత పెట్టేశాను కదా! తర్వాత ఇంకా మా వారు నేనైతే అన్నం కూడా తినేసాము. ఎందుకంటే చెప్పాను కదా! టిఫిన్ అయితే ఏమీ వేసుకోలేదని చెప్పి. మేము కరెక్ట్‌గా అన్నం తినే టైంకి ఒక 10:30 ఆర్ 11 అలా అయితే అవుతుంది టైము. ఆ టైంకైతే మేమైతే ఇద్దరము కూడా కూర్చొని ఇంకా అన్నం అయితే తినేసాము. మేమైతే ఇంకా ఎప్పుడు కూడా ఇంతే, ఇంకా ఇద్దరము ఉన్న టైంలోనే ఎక్కువగా అన్నం తినేస్తూ ఉంటాము. కాకపోతే మా వారి మైండ్ సెట్ ఎలా ఉంటదంటే, అంటే ఆయనకి ఆకలేసినప్పుడే తిందాము అన్నట్టుగా ఉంటారు. నాకేమో కొద్దిగా ఎక్కువ ఆకలేలేండి. ఎందుకంటే కొద్దిగా ఎక్కువ సార్లు తింటూ ఉంటాను. అన్నమైనా సరే, ఏదైనా సరే. సన్నగా ఉంటాను కదా! నాకంత భయమేమి ఉండదు. అంటే అన్నం తింటే లావైపోతాము ఇలా అయితే ఏమి అనిపించదు. దానివల్ల నేను కొద్దిగా ఎక్కువ టైమ్సే అన్నం తింటాను. ఇంకా ఈ వీడియో అయితే ఇంకా సాయంత్రం నుండి తీసింది. అంటే ఇప్పుడు గుగ్గిళ్ళు ఉడకబెట్టాను కదా! అంటే శనగలు ఉన్నాయి కదా! నల్ల శనగలు అవైతే నేను సాయంత్రం టైంలో ఇంకా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అలా కొద్దిగా కొంచెం సేపు అయితే నడుము వాల్చి పడుకున్నాము. ఇంకా పడుకున్న తర్వాత ఇంకా మిగతా పనులన్నీ కూడా ఇప్పటి నుండి స్టార్ట్ చేసినవి మధ్యాహ్నం నుండి చేసుకున్నాము. మధ్యాహ్నం ఏం కాదులేండి, ఒక 4 ఆ టైం అయిన తర్వాత స్టార్ట్ చేసిన పనులు ఇవన్నీ కూడా. ముందు నల్లగా ఉన్నాయి కదా శనగలు, ఆ శనగలు అయితే మొత్తం ఉడకపెట్టేసేసి పిల్లలకి పెడదామని చెప్పేసి ఉడకపెట్టాను స్నాక్స్ లాగా. అందులో కొద్దిగా ఉప్పు వేసేసి నీళ్లు వేసేసి విజిల్ పెట్టాను. ఇంకా పిల్లలకైతే ఉడకపెట్టి పెట్టేశాను కూడా. ఇంకా తర్వాత అయితే చూసారు కదా, ఒక పక్కేమో శనగలు ఉడకపెట్టాను, అలానే ఇంకొక పక్కేమో టీ పెట్టాను కదా. ఇంకా టీ కూడా తాగుతాను అనేసి మా వారు అడిగారు, టీ తాగుతాను కొద్దిగా పెట్టివ్వమనంటే ఇంకా ఆయన కోసం అయితే టీ పెట్టాను. ఇంకా వాళ్ళ కోసం పెట్టామంటే ఇంకా మన కోసం కూడా కావాల్సిందే కదా అని చెప్పేసి నాకు అలానే మా వారికి, మా అత్తయ్యకి, ముగ్గురికి కూడా అయితే టీ పెట్టేశాను. టీ పెట్టేసి ఇంకా టీ కూడా తాగిన తర్వాత గిన్నెలు మొత్తము కూడా బయట వేసేసుకుని గిన్నెలు కడిగేసుకుంటున్నాను. ఈరోజు కొద్దిగా తక్కువే ఉన్నాయిలేండి గిన్నెలు, ఎందుకంటే ఎక్కువగా ఏమీ లేవు. తిన్న ప్లేట్స్ అలానే వంటలు ఎక్కువగా ఎప్పుడైతే చేయమో అంటే ఆ రోజు కొద్దిగా గిన్నెలు అయితే తక్కువగానే వస్తాయి. వంటలు ఎక్కువగా ఎప్పుడైతే చేసామో అప్పుడైతే గిన్నెలు ఎక్కువగా వస్తాయి. వంట కనుక తక్కువగా, అంటే ఈరోజు ఇంకా వంట ఏమీ చేయలేదు కదా, కొద్దిగా దొండకాయలు ఫ్రై చేశాను అంతే. అది కూడా నేను ముందు రోజు నైటే కట్ చేసి పెట్టుకున్నాను. దొండకాయలు కట్ చేసి బయటే పెట్టేస్తాను ఒక్కొక్క రోజున. అంటే కొద్దిగా లేట్ అవుతుంది అనుకుంటేనేమో నార్మల్గా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎలాగైనా సరే నైట్ టైం కట్ చేస్తే దొండకాయ కర్రీ అన్నది తోపగా అవ్వకుండా, అంటే మనకి ముక్కలాగా వస్తుంది. చాలా బాగుంటుంది అలా కర్రీ. అంటే ఫ్రై చేసుకున్నప్పుడు మనకి పొడి పొడిగా ఉంటే బాగుంటుంది కదా, మెత్తగా అయిపోకుండా కర్రీ. అందుకని చెప్పేసి నేను అలా ముందు రోజు నైటే కట్ చేసేస్తాను. అంటే మార్నింగ్ కనుక దొండకాయలు వండాలి అనుకుంటే దొండకాయ అయినా, బెండకాయ అయినా, ఇలాంటి కొన్ని ఫ్రై కర్రీస్ ఉంటాయి కదా, ఇలా ముందు రోజు కట్ చేసుకుని పెట్టుకుంటాను. నాలాగా మీలో కూడా ఎవరైనా ఉన్నారా, అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇలా మారిపోయిన వాళ్ళు? నేను అంతకుముందు అయితే ఈ ఊరు మొత్తము తిరిగేసేదాన్ని. అంటే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెరిగాను. అంటే ఈ ఊర్లోనే, అంటే మా వారు ఇప్పుడు నేను మ్యారేజ్ అయింది కదా, ఆ ఊర్లోనే చిన్నప్పటి నుండి ఎక్కువగా ఉన్నాను. దానివల్ల ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. అప్పటి నుండి ఇక్కడ ఎక్కువగా తిరుగుతూ ఉండేదాన్ని. అలాంటిది సడన్గా నా లైఫ్లోకి మా వారు, అంటే నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఇంకా నా లైఫ్ ఎంతలా చేంజ్ అయిపోయిందంటే, నేను ఎవరింటికి వెళ్ళడం కానివ్వండి అలాంటిది అసలు ఎప్పుడు కూడా జరగలేదు ఇప్పటివరకు. అంతకుముందైతే నేను ప్రతి చిన్నదానికి కూడా, అంటే పువ్వులు కోసుకురావడానికి, అలానే ఎక్కువ మంది ఫ్రెండ్స్ అని చెప్పి పెద్దవాళ్ళతో ఎక్కువగా మ్యారేజెస్ అయిపోయిన వాళ్ళతో ఎక్కువగా ఉండేదాన్ని. అలానే ముసలమ్మలు ఉంటారు కదా, ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత అలాంటి వాళ్ళతో ఎక్కువగా ఉండేదాన్ని. ఇంకా అలాంటిది నా లైఫ్ మొత్తము సడన్గా చేంజ్ అయిపోయిందంటే నా మ్యారేజ్ అయిన తర్వాతే. అసలు ఎవరింటికి వెళ్ళకుండా ఇలా అంటే సడన్గా ఇలా మారిపోయానంటే అది చాలా గ్రేట్ అని చెప్పాలి. అంతకుముందు ఎలా తిరిగేదాన్నంటే సైకిల్ వేసుకుని, లేదంటే నడుచుకుంటా అయినా సరే ఊరు మొత్తము తిరిగేసేదాన్ని. అలా ఖాళీ, అంటే మనకి స్కూల్ సెలవు వచ్చిందంటే చాలు ఊర్లో తిరగడమే సరిపోయేది. అలా ఉండేది నా పని. అలాంటిది ఇప్పుడు ఇంతలా మారిపోయాను. గిన్నెలు కడిగేటప్పుడు ఇంకా స్టవ్ మీద ఉన్న ప్లేట్స్, అలానే అవి బర్నర్స్ ఉన్నాయి కదా, బర్నర్స్కి కింద అవి కూడా తీసేసి ఈరోజు క్లీన్ చేశాను. అంటే శనగలు ఉడకపెట్టేటప్పుడు చూసారు కదా ఎంత, అంటే పాలు పొంగిపోయి అలా ఉన్నాయి. ఇంకా అందుకని చెప్పేసి నేను నీట్గా క్లీన్ చేసేద్దామని చెప్పేసి ఇలా తీసాను. ఈరోజు అంటే ముందు రోజు పాలు కాసినప్పుడు బాగా పొంగిపోయేసరికి అవి మళ్ళీ వంట చేశాను కదా, ఇంకా మాడినట్టుగా నల్లగా అయిపోయింది. దానివల్ల ఇంకా ప్లేట్స్ కూడా క్లీన్ చేసేసి నీట్గా స్టవ్ మీద పెట్టేసి ఇలా అన్నము, అలానే మళ్ళీ సాయంత్రానికి అంటే నైట్కి అన్నము అలానే పాలు ఒక పక్కన అయితే కాసేసాను. ఇంకా అన్నం కూడా ఒక పక్కకి పెట్టేసి మా పిల్లలకైతే మా వారు ఇంకా బయటికి వెళ్ళినప్పుడు స్నాక్స్ అయితే తీసుకొచ్చారు, అవనగడ్డ వెళ్ళేసి.
ఇంకా వాళ్ళ స్నాక్స్ అయితే అలాగే పెట్టేస్తే మళ్ళీ ఎలుకలు ఏమైనా వస్తాయని చెప్పేసి ఒక బాక్స్లో పెడదామని చెప్పేసి తీసి చూస్తున్నాను ఏమేమి తీసుకొచ్చారని చెప్పేసి. మా పిల్లలకి ఇలా స్నాక్స్ అయితే ఏవో ఒకటి తీసుకురావాల్సిందే. నార్మల్గా అనుకుంటూ ఉంటాను నేను, అంటే చెక్కలు కానీ చక్రాలు కానీ ఇలాంటివి చేసి పెడదాము వాళ్ళకి కొద్దిగా తినడానికి బాగుంటుంది కదా అనుకుంటాను. కాకపోతే అవి ఎక్కువగా అయితే అంత ఇష్టపడరు. ఇలా కొంచెం అంటే వాళ్ళకి మంచి ఫుడ్డే పెడతాంలేండి. అంత మంచిగా అంటే వాళ్ళు కూడా మంచిగా తినడానికి ఇష్టంగా ఉండేలాగానే చూసుకుంటాము. ఎప్పుడైనా ఒకసారి మనకి మంచి ఫుడ్ ఉంటుంది కదా, అంటే చక్రాలు చెక్కలు అలాంటివి కూడా ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాము. ఇంకా ఈరోజైతే ఇలా బన్నులు అవి అయితే బేకరీలోకి అయితే వెళ్ళి తీసుకొచ్చారంటే ఇంకా అవి నాకు ఇస్తే నేను ఇలా సర్దేస్తున్నాను నీట్గా. సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్దాము అనుకుంటున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ అయితే ఏవో ఒకటి వండి పెడుతుంది. అంటే ఇక్కడ ఉంటే మనమే వండుకోవాలి కదా, అక్కడికి వెళ్తే అమ్మే వండేసిద్ది. ఎందుకంటే ఇంక మన హెల్ప్ ఏమీ ఉండదు. చక్కగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నా లైఫ్ రొటీను ఇంకా చాలా వేరుగా ఉంటుంది. అక్కడికి వెళ్తే కూడా కొన్ని కొన్ని వ్లాగ్స్ లాగా షూట్ చేద్దాము అనుకుంటున్నాను. ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను మీతో కూడా. ఇంకా ఇలా అయితే బాక్స్లో ప్యాకింగ్ చేసేసి పక్కకి పెట్టేసుకున్నాను. అలానే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మేము అంటే ఎక్కువగా పిండి వంటలు అలాంటివి కూడా ఎక్కువగా ఏమీ తినాలనిపించదు. దానివల్ల నేనైతే ఎక్కువగా ఏమీ ఇష్టపడను. అసలు నేను తినను కూడా. నేను ఎక్కువగా ఏమైనా తింటాను అంటే అవి కొద్దిగా ఫ్రూట్స్ అలాంటివి కొంచెం మంచిగా ఉన్నవి మాత్రమే తింటాను. నార్మల్గా అయితే ఎక్కువగా తినాలనిపించదు. ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా వాళ్ళ కోసం ఏమైనా చేపిస్తే చేపిస్తాను. అంతకుముందైతే నేను ఒకసారి అంటే పోయిన సంక్రాంతికి అనుకుంటా అలానే అవును, పోయిన సంక్రాంతికి చెక్కలు అలానే బూందీ ఇలాంటివైతే చేపించుకొచ్చాను అమ్మతో. ఇంకా ఈసారి కూడా అమ్మ ఏమైనా చేస్తే వాటిలోనే కొద్దిగా తెచ్చుకుంటాను అంతే. మా కోసం అయితే స్పెషల్గా ఏమీ చేయమని చెప్పను. ఎందుకంటే తెచ్చినవన్నీ కూడా ఇంకా అలాగే పెట్టేస్తూ ఉంచుతున్నాము. అంటే ఎప్పుడైనా ఒకసారి అమ్మ కనుక చేసిందనుకోండి మాకు కూడా ఖచ్చితంగా ఇచ్చి పంపిస్తుంది. అంటే ఒక రీసెంట్గానే ఒక 1 మంత్ ముందు చెక్కలైతే చేసింది. అవైతే పిల్లల కోసం అని చెప్పేసి ఇచ్చి పంపించింది. ఇంకా అవన్నీ కూడా మొన్న అంటే రీసెంట్గానే ఒక 2-3 వారాల కిందట అయిపోయాయి అమ్మ ఇచ్చి పంపించిన తర్వాత. ఇంకా బాబుకి బాక్స్లోకి పెట్టి పంపిస్తున్నాను. వాడికి బాక్స్లో పెట్టాలి కాబట్టి ఇంకా ఇప్పుడు పండగకి వెళ్తే అమ్మ ఏమైనా చేసిందనుకోండి ఖచ్చితంగా చేస్తుంది. ఇంకా వాటిలోనే ఏమైనా కొద్ది కొద్దిగా తెచ్చుకుంటాను అంతే. అంతేగాని సపరేట్గా నా కోసం అయితే ఏమీ చేపించనులేండి పిండి వంటలు. అంటే ప్రతిసారి అమ్మే చేసిస్తుంది మాకు. అంటే పెళ్ళైన కొత్తలో నుండి ఇంకా ఇప్పటివరకు అమ్మే కొద్దిగా చేసిస్తూ ఉంటుంది ఎప్పుడో ఒకసారి. ఇక్కడేమో నైట్కి కర్రీ ఏం లేదని చెప్పేసి ఉదయం అయితే దొండకాయ ఫ్రై చేశాను కదా, ఇంకా కర్రీ మధ్యాహ్నం వేసుకుని తినేసాము అయిపోయింది. ఇంకా అవి కూడా కొద్దిగానే కదా దొండకాయలు కట్ చేసింది వేపింది. ఇంకా వేగేసరికి కొద్దిగా కర్రీ అయింది. ఇంకా అది మాకు మధ్యాహ్నానికి సరిపోయింది అంతే. ఇంకా ఇప్పటికైతే కర్రీ ఏం లేదని చెప్పేసి పెరుగైతే మామూలు టైంలో అయితే విడి టైంలో పెరుగు ఎంత ఉంటుందంటే ఇంట్లో చాలా పెరుగు ఉంటుంది. ఏం చేయాలరా బాబు అనిపిస్తుంది. కాకపోతే ఒక్కొక్కసారి వంట లేదు ఈరోజు పెరుగు ఏమైనా తాలింపు వేసుకుందాం అనుకుంటే చాలు పెరుగు అయితే ఉండదు. ఇంక అందుకని చెప్పేసి ఒక 2 ప్యాకెట్లు అయితే నేను పెరుగు తెప్పించేసి ఇలా పెరుగు చట్నీ లాగైతే కలుపుతున్నాను. మీలో ఎంతమందికి తెలిసి ఈ విషయం నైట్ టైము అంటే పెరుగు తినకూడదు, అంటే పెరుగు తాలింపు తినకూడదు అంటారు కదా, చీకటో ఏదో అంటారు కదా, నైట్ టైం కళ్ళు కనిపించమంటారు కదా, అలా అయితే ఉంటుంది. నైట్ టైమ్ ఇలా పెరుగు చట్నీ అంటే తాలింపు తినకూడదు అంటారు కదా. మీలో ఎంతమందికి ఇది నమ్ముతారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. నేనైతే నమ్మనులేండి అంత సామాన్యంగా. కాకపోతే ఇంకా తప్పదని చెప్పేసి ఈరోజు చేశాను. ఒక్కొక్కసారి నమ్మాలి కూడా, మనకి తెలియదు కదా, కొన్ని కొన్ని పెద్దవాళ్ళు చెప్పినవి వినాలి కదా. ఇంకా ఇక్కడైతే ఇందాక అంటే అన్నం కడిగి పెట్టినప్పుడు పాలు కూడా పెట్టానని చెప్పాను కదా, ఇంకా అవి కూడా కొద్దిగా గోరువెచ్చగా ఉన్న టైంలో పాలను కూడా తోడు పెట్టేసేస్తున్నాను. ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే కొంతమంది అడుగుతున్నారు మీకు యూట్యూబ్ పేమెంట్ వచ్చిందా అని చెప్పేసి. యూట్యూబ్ పేమెంట్ అయితే వచ్చిందండి. ఫస్ట్ టైం యూట్యూబ్ పేమెంట్ అయితే తీసుకున్నాను. అదంతా మీ అందరి వల్లే. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.